ఎవర్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఏదో మీ దగ్గర ఉన్నట్టుంది. ఐ థింక్ వాయిస్ బ్రేక్ వస్తుంది, ఒక్కసారి నెట్వర్క్ అది చూసుకోండి. బిఫోర్ దట్ మహేష్ గారు జనసేన నాయకులు. మహేష్ గారు, సో ఒక చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి సమాధానం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పాల్సినటువంటి సమాధానం కాదు. అఫ్ కోర్స్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, లోకేష్ మంత్రివర్గం ఉన్నారు. సో వాళ్ళను టచ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు, అది తెలిసినటువంటి విషయం. బట్ ఈ మార్పులు, ఈ వినిపిస్తున్నటువంటి పేర్లు, ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వినిపిస్తోంది ఒక 6 మీద అసంతృప్తి ఉందని, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కూడా అసంతృప్తి, ఉత్తరాంధ్ర, ఇంకా ఒక మంత్రి ఏకంగా ప్రెస్ మీటే పెట్టి నేను ఎవరి కాళ్ళు మొక్కలేదు, ఎవరి ఆశీర్వాదాలు తీసుకోలేదు, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఏదో జరుగుతోంది వెనకాల, సంథింగ్ హ్యాపెనింగ్ అన్నటువంటి ఒక ప్రశ్నలు ఈరోజు బలంగా వినిపిస్తున్నాయి. సరే, సోషల్ మీడియా ఒక నిమిషం మహేష్ గారిని అడుగుతున్నా, సోషల్ మీడియాలో ప్రచారం వచ్చిందా, లేదంటే దానికి ఏమన్నా పుకార్లకు అడ్డుకట్ట వేస్తున్నారంటే వేరు, కానీ ఏకంగా మంత్రి మీదనే ఈ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, కాలు మొక్కుతున్నారు అటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో దీనికి వాళ్ళే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన న్యూస్ యజమాన్యానికి, అలాగే మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్, ఈ ప్రభుత్వానికి చెప్పాలంటే, ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా హడ్డల్స్ అనేవి, లేకపోతే వీళ్ళ ముందున్నటువంటి సవాళ్లు కానీ చాలా ఉన్నాయి. సో ఈ టైంలో డెఫినెట్లీ మంత్రివర్గంలో ఆ రోజు చూసినట్టయితే మనం చాలా మంది యంగ్స్టర్స్ ని కానీ ఫస్ట్ టైం క్యాబినెట్ లో తీసుకోవడం కానీ, ఏ అనుభవం లేకుండా డైరెక్ట్ గా మినిస్టర్ ఇచ్చిన వాళ్ళు కూడా మనం మోర్ దెన్ 17 మెంబర్స్ చూసాము. కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వగానే మినిస్టర్ అవ్వడం కూడా ఒక 8 మెంబర్స్ దాకా మనం చూడడం జరిగింది ఇక్కడ. సో ఇదేంటంటే ఒక ఫ్రెష్ టీం ఉంది. మోర్ దెన్ ఏంటంటే ప్రతి మినిస్టర్ కూడా ఈసారి హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి సార్. ఇది గతంలో కాదు, ఖచ్చితంగా ప్రతి మినిస్టర్ కూడా హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మీద వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మోర్ వాళ్ళకి ఎవరైతే కమిషనర్స్ ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారుల యంత్రంగా ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరితో కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ డిపార్ట్మెంట్ లో, సో ఫర్దర్ గా మనం బిల్లుల మీద కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు కానీ, లేకపోతే ఏ విధంగా కేటాయించాలా, అక్కడ ఉన్నటువంటి ఫ్లాస్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజు మంత్రులు ఖచ్చితంగా చాలా పెద్ద హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇండివిజువల్ గా బీజేపీకి సంబంధించి ఈ రోజు కూడా సత్యకుమార్ యాదవ్ గారితో ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద ఈ రోజు కూడా ఆ మంత్రితో భేటీ అవడం జరిగింది. అదేలాగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేత, అదేలాగా ఆయనకున్నటువంటి చరిష్మా కావచ్చు, మోర్ దెన్ కమిట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూసాం. మన్యం ప్రాంతంలో ఎటువంటి రోడ్ల కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ లో ఒక మంత్రి బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ స్కోప్ కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు కాబట్టి ఓకే. లోకేష్ గారు కూడా ఆయన ప్రొఫైల్లో, ఆయన పోర్ట్ఫోలియోలో ఆయన ఆ విధంగా ఏం చేయాలో మొన్న కూడా మధ్యాహ్నం సంబంధించి ఇది ఒక చాలా చోట్ల వచ్చింది. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని రోజు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఏంటంటే ప్రతి మినిస్టర్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మీద, వాళ్ళ యొక్క వర్క్ మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ రోజు కొంతమంది ఏంట్రా అంటే మేబీ వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి దూకుడు స్వభావము, ఏదో ఒకటి ఏం చేస్తుందంటే మేబీ వాళ్ళు అనుకున్న విధంగా దాని మీద ప్రొజెక్ట్ కాలేని పరిస్థితి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే నౌ దెర్ ఇస్ ఎ కంపారిజన్ ఇన్ ద స్టేట్. ఈ మినిస్ట్రీస్ లో ఈ రోజు కంపారిజన్ ఉంది. బాగా చెప్పాలి అంటే గతంలో ఎప్పుడు కూడా మనం మినిస్టర్స్ లో కంపారిజన్ అనే కాన్సెప్టే లేదు. ఈ రోజు డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ కంపారిజన్ ఉంది. మనం చెప్పేస్తున్నాం ఏ మినిస్టర్ ఏ శాఖలు చేస్తున్నారో కూడా స్టేట్లు అందరికీ తెలిసిపోతుంది. ఈరోజు చెప్పాలి అంటే పౌర సరఫరా శాఖ మంత్రి అంటే వీళ్ళని, లేకపోతే టూరిజం మినిస్టర్ అంటే వీళ్ళని చెప్పి, హోమ్ మినిస్టర్ ఎవరంటే వీళ్ళని చెప్పి, గతంలో పిల్లలకి జనరల్ నాలెడ్జ్ లో కూడా ఏ మినిస్టర్ ఏ పోర్ట్ఫోలియో కూడా చెప్పలేని పరిస్థితి అంటే వాళ్ళు ప్రొజెక్ట్ కావడంలో చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యారు. చాలా వరకు తెలియదు చెప్పాలంటే. ఇప్పుడు టు బి ఫ్రాంక్ గతంలో పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. మహేష్ గారు 1 సెకండ్, I'll come back to you.